ఆ వచన సత్యంబు తెల్పుము మానవాళికిన్ కల్వరిగిరి చేరు మనస సిలువదరికాకర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడసక్తి నీయుము సిలువా ధ్యానమునా కల్వరిగిరి చేరు మనస. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి ఇంకెవరైనా పాడడానికి సిద్ధంగా ఉన్నారేమో, నాకు తెలియదు, నేను పాడాను. పర్లేదు కదా? ప్రార్థన చేయండి సద్గుణ గారు. మహాపరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి దేవా, నాయన ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరం నాయన చిన్న మందగా మీ పాదాల దగ్గర చేరి ఉండగా ప్రభా, మీరే మాతో మాట్లాడమని ప్రభా, వాక్యమైన దేవా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఇంకా మాలో మీకు ఇష్టం లేనివి ఏవేవి ఉన్నాయో ప్రభా తండ్రి, వాక్య వెలుగులో వాటిని పరీక్షించుకొని వాటిని తీసివేసుకొని మీలో సంపూర్ణ మగుటకు సాగిపోవడానికి సహాయం చేయమని, మీ సన్నిధి మా మధ్య ఉంచి మమ్మల్ని అందరినీ వాక్యంతో దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజండి సిలువ ఔన్నత్యాన్ని గురించి మనందరం కలిసి ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. మరి యేసు ప్రభు వారి సిలువ ఔన్నత్యాన్ని, ప్రశస్తతను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మండలకాల ధ్యానాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను. మనందరికీ తెలుసు, క్రైస్తవ్యానికి, క్రైస్తవ విశ్వాసికి సిలువే కేంద్రం. సిలువ దేవునికి మానవుల ఎడల ఎడల గల అపారమైన ప్రేమకు నిదర్శనం అండి. సిలువ దేవుని సంకల్పం. దేవుడు యేసు ప్రభు వారిని వారి యొక్క సిలువ మరణంలో మనకు సిద్ధపరిచినటువంటి అపూర్వమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు మనం ధ్యానిస్తున్నాం ఈ మండల కాలంలో. ఈ దినం పాప మానవాళిని యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మరి పాప మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణ, రక్షణ, వీటిని గురించి మనందరం కలిసి ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నానండి. మరి యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట ఈ దినం ధ్యానాంశంగా పెట్టుకుందాం. ఈ మొదటి మాట పాప మానవులను క్షమించమని యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన. మరి శిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారో మనకి తెలుసు, చాలా పెద్ద సమూహమే ఉంది. మరి శిలువ దగ్గర యోహాను సువార్త 19వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా చూసినట్లయితే తల్లి మరియా, సలోమి, మగ్దలేనే మరియా, క్లోపా భార్య అయిన మరియా, మరి దేవుని ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ఉన్నట్లు చూస్తున్నాం. తర్వాత మత్తయి సువార్త వాటిల్లో చూసినట్లయితే శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు, మార్గాన వెళుతున్నటువంటి ప్రజలు కాకుండా అనేక పెద్ద సమూహం, వారితో పాటు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలున్నారు. మరి సిలువ వేసినటువంటి సైనికులు, శతాధిపతి కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. వీరే కాకుండా యేసు ప్రభు వారి సిలువను మోయడానికి వారు కురేనీయుడైనటువంటి సీమోన్ని కూడా వాడుకున్నట్లుగా అతను కూడా అక్కడ ఉండి ఉండొచ్చు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నామండి. సో వీరంతా కూడా ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి గొప్ప సమూహం. వీరే కాకుండా ఇంకా అనేక మంది ఉంటారు. సరే, ఈ మొదటగా ప్రభు ఆ భయంకరమైనటువంటి వేదనలో ప్రభుకి ఏమేం చేశారో మనందరికీ తెలుసు. రోమా సైనికులు ఆ భయంకరమైనటువంటి బరువైనటువంటి సిలువను ప్రభు మీద పెట్టి గొల్గతా దాకా నడిపించారు. అక్కడ ప్రభువుని మరి సిలువ వేసి ప్రభు సిలువ పైన ఉన్నారు.
ఆ శిలువ పైన ఉన్నటువంటి ప్రభు పలికినటువంటి మొదటి మాట మనం కేవలం లూకా సువార్తలో మాత్రమే చూస్తామండి. 23వ అధ్యాయం 34వ వచనం. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే. దీని గురించినటువంటి స్టడీస్ కూడా జరుగుతూనే ఉన్నాయి. బైబిల్ స్టడీస్ లో కానివ్వండి, శిలువ ధ్యానాల్లో, మరి చర్చెస్ లో మీరందరూ అనేక వాక్యాలు వినే ఉంటారు. మనం కూడా ఈ చిన్న గ్రూప్ లో కూడా దీన్ని ధ్యానించాలని ప్రభు మరి నా మనసులో పెట్టినటువంటి ఆలోచన. సో ఈ మొదటి మాట చూసినట్లయితే లూకా సువార్త 23:34 వచనంలో, తండ్రి యేసు వీరేమి తండ్రి చేయుచున్నారు. వీరే చదువు ప్లీజ్. చదువునా ఆంటీ? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఆమేన్. థ్యాంక్ యూ. సో ఇది ప్రభు శిలువ పైన పలికినటువంటి మొదటి మాట. సరే, లోకరీతిగా మరి పాపం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చట్టరీత్యా శిక్షార్హుడే. కానీ ఈ రోజున దేవుని వాక్యం ఏమని చెప్తున్నదో మనం చూసినట్లయితే, రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అని చెప్తుంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. మరి ఏ న్యాయస్థానం అయినా తప్పు చేసినటువంటి వ్యక్తిని తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారంగా ఏం చేస్తారండి? శిక్ష విధిస్తారు. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఒకవేళ పశ్చాత్తాపంతో తప్పును ఒప్పుకొని శిక్ష తగ్గించమని ఒకవేళ అప్పీల్ చేసుకున్నాడే అనుకోండి, అప్పుడు శిక్ష పాక్షికంగా మాత్రమే తగ్గించబడుతుంది. ఈ విధంగా ప్రార్థించిన వారికి రాష్ట్రపతి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మరణ శిక్షను కొట్టివేసి జీవిత కారాగార శిక్షను కూడా విధించినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు పాపికి క్రీస్తు యేసు శిలువ మరణంలో సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ, రక్షణ ప్రసాదిస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి. మరి దీన్నే మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 8:1 వచనంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. లోకరీతిగా తప్పు చేస్తే, పాపం చేస్తే శిక్ష పడుతుంది. కానీ మరి ప్రేమమయుడైనటువంటి దేవదేవుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి మరి రోమ పత్రికలో 8:1 మనం చెప్పడం చూస్తున్నాం. యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించిన వారికి పాప క్షమాపణ ఉన్నది. మరి క్రైస్తవ విశ్వాసికి సిలువే కేంద్రం. సిలువ లేకుండా క్రైస్తవ్యం లేదు. సిలువ పైన ఆ రక్తసిక్తమైనటువంటి దేహంతో వేలాడుతూ తనను హింసిస్తూ, అపహసిస్తూ, నిందిస్తున్నటువంటి శత్రు సమూహంతో ఆవరించబడి భయంకరమైనటువంటి శ్రమ అనుభవిస్తూ సిలువ పైన ఉన్నటువంటి మన ప్రియ ప్రభు పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది పాపులమైన మనందరి పక్షంగా ప్రభు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. సర్వమానవాళి సమస్త పాపముల నిమిత్తం దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు యేసుక్రీస్తు వారే పాప పరిహారార్థ బలిగా తను తాను శిలువ మరణానికి అప్పగించుకొని ప్రతి పాపి యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేసి పాప క్షమాపణని, రక్షణను, నిత్య జీవాన్ని కూడా ప్రసాదించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఈ రక్షణ కార్యం అనేది దేవుని అనాది సంకల్పం, ప్రవచనాల యొక్క నెరవేర్పు. పరిశుద్ధుడైన దేవుని, నీతి సూర్యుడైన దేవుని పాపి అయిన మానవుడు మనం సమీపించలేం, ఆయన సన్నిధికి వెళ్ళలేం. మనం తిమోతి పత్రికలో చూసినట్లయితే ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి పాపి దేవుణ్ణి సమీపింపలేడు. పరిశుద్ధుడైన దేవుని, నీతి సూర్యుడైన దేవుని పాపి అయిన మానవుడు సమీపించలేడు. అయితే ఈ కారణంగా ప్రభు ఏం చేశారంటే, తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారా
పాపికి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారనేటటువంటి చక్కని వాక్యాన్ని మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. ఆయన మానవునిగా, పాపం లేనివానిగా, ఆయన మనకై పాపంగా చేయబడ్డారు. మనం నీతిమంతులంగా తీర్చబడ్డానికి, నీచమైన శిలువ మరణానికి ప్రభు తల వంచినట్లుగా చూస్తున్నాం. మనందరి కోసం, మన పాపాల నిమిత్తం మనకి బదులుగా ప్రభు ఆ శిక్షను శిలువలో భరించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో, లేవి కాండంలో వ్రాయబడినటువంటి ఆ బలులన్నీ కూడా దహన బలి కానివ్వండి, నైవేద్యం కానివ్వండి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిని సూచిస్తున్నాయి. అందుకే యోహాను రాసినటువంటి స్వార్తలో బాప్తిస్మ యోహాను ఏమంటున్నాడంటే, లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఇదుగు అని చెప్పి ఆ శిష్యులకి చూపించడం మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఏ విధంగా అయితే యేసు ప్రభు వారి గురించి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వాళ్ళలో నెరవేరినట్లుగా ఆయనే మరి ఈ పస్క బలి పశువుగా మన కోసం, మన పాపాన్ని పరిహరించడం కోసం, దేవునితో మనల్ని సమాధానపరచడం కోసం ఆయన సిలువలో మరణించినట్లుగా మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 2:15 చదువుతారా ఎవరన్నా? వినపడుతుందమ్మా? వినిపిస్తుంది అక్క. కొలసీ 2:15 నేను చెప్పను. 2 ఏ వచనం అండి? 2:15 నేను చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మన అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను, అధికారులను థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం ఆయనతో అంటున్నారు. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో అంటే క్రీస్తుతో కూడా మిమ్మను జీవింపజేసాను. మరి ఇంకొక వచనం మనం గలతీ 3:14 చూసినట్లయితే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉందన్నమాట. మరి మన నిమిత్తం ప్రభు శాపగ్రస్తుడిగా మ్రాను మీద వ్రేలాడినట్లుగా మనం చూస్తున్నాం. శిలువ పైన దేవుని కుమారుని మరణంతో మరి శిలువ విలువ, స్థానం అన్ని కూడా మారిపోయినాయండి. అంతవరకు న్యూనతకు, అపహాస్యానికి, శిక్షకు, శాపానికి సాదృశ్యంగా ఉన్న శిలువ క్రీస్తు శిలువ మరణంతో ప్రపంచం అంతటా కూడా ప్రేమకి, త్యాగానికి, పాప క్షమాపణకు, రక్షణకు, దేవుని కృపకు నిదర్శనంగా మారింది. పాపం శిలువ మీద మరణించింది, పాపికి పరలోక ప్రవేశం ప్రాప్తించిందని చెప్పుకోవాలి మనం. మరి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా పాప మానవులకి ప్రాప్తించినటువంటి కృపా వరాలేంటో చూద్దాం మనం. మొదటగా పాపి స్థానంలో యేసు ప్రభు వారు మరణించి పాపం వలన వచ్చు శిక్షను, మరణాన్ని తాను అనుభవించినందున రక్షణ పొందిన వారికి రెండవ మరణము లేదు. మరణం పైన జయము, రెండవ మరణం లేదు. మొదటి ఆశీర్వాదం. రెండవది, దేవునితో పాపిని సమాధానపరచడానికి పాపిని తన పరిశుద్ధ రక్తంతో పవిత్రపరిచి రక్షణ వస్త్రాలతో అలంకరించి నీతిమంతులుగా తీర్చారు ప్రభు మనల్ని. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు వారి రక్షణ యాగంలో విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరం కూడా నీతిమంతులు అన్నమాట. మూడవదిగా, శిలువలో సాతాను జయించి పాప దాస్యం నుంచి విశ్వాసికి విముక్తిని ప్రసాదించారు ప్రభు. మరి కల్వరిలో ఊరి వెలుపట ఆనాడు నిలిచినటువంటి శిలువ ఈరోజు ఎక్కడున్నదండి? ప్రపంచం అంతటా మానవుని ఎడల దేవునికి కలిగినటువంటి అపారమైన ప్రేమకు గుర్తుగా అన్ని
దేవాలయాల్లో సిలువ వెలిసింది. అయితే ఆ సిలువ నిత్యం ఉండవలసింది మన హృదయంలో ఉండాలి. అన్ని చోట్ల మనం సిలువను చూస్తాం. సిలువ మరి మన మెడల్లో కూడా వేసుకుంటాం, చాలా మంది ధరిస్తారు. ప్రతి దేవాలయంలో ఉంటాయి. ఇవన్నీ మనం చూసేవే. అయితే ఆ సిలువని మనం నిత్యం మన హృదయంలో భద్రపరుచుకొని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం దినదిన జీవితంలో ఆ సిలువ మనతోటి ఉండాలి. అక్కడ ఏం జరిగింది, ప్రభు ఏ విధంగా పాపరహితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి ప్రభు నా కోసం మరణించారు అనేటటువంటి ఆ ఆలోచన మనలో ఎప్పుడైతే నిత్యం అది ఉంటుందో అప్పుడు మనం పాపానికి దూరంగా ఉండగలుగుతాం. మరి దేవాది దేవుడు సర్వ మానవులకై సిద్ధపరిచినటువంటి ఈ పాప క్షమాపణ లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటిగా ఇది పరిపూర్ణమైంది. అంతే, ఒక్కసారి మనం విశ్వాసంలోకి వచ్చి ప్రభు నా పాపాల కోసం పాపాలని బట్టి మనం పశ్చాత్తాపం పొంది ప్రభువే నా పాపాల కోసం మరణించారని ఎప్పుడైతే విశ్వాసం ఇస్తామో ఇక మనం రక్షించబడినటువంటి వాళ్ళమే. కాబట్టి ఇది మొదటగా పరిపూర్ణమైనది, అన్ని పాపములను పరిహరించినది, సర్వమానవాళికి చెందినది, అన్ని కాలాలకి వర్తించినది. కాబట్టి ఇది మొదటగా పరిపూర్ణమైనటువంటిది. అందుకే మనం రోమా 1లో చూసాం కదా, 8:1 చూసాం కదా, ఇక మీదట క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనేటటువంటి వాక్యాన్ని చూసాం మనం. అలాగే యెషయా 1:18 కూడా మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనివగను. సో కంప్లీట్ రిడమ్షన్ అనమాట. కంప్లీట్ గా ప్రభు మన పాపాలన్నిటిని పరిహరిస్తారు. రెండవది షరతులు లేనిదండి, ఒకే ఒక షరతు. ఆ షరతు ఏమిటంటే పాప క్షమాపణకి విశ్వాసం కలిగి ఉండాలి. నా కోసం నా పాపాల నిమిత్తం ప్రభు ప్రాణం పెట్టారు అనేటటువంటి ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం రక్షించబడతాం. మూడవదిగా దానంగా కానుకగా ఇవ్వబడింది. అది కూడా ఎఫెసీ 2:8లోనే చూస్తాం. ఇది మీ వల్ల అయినది కాదు, ఇది దేవుని వరమే అని ఉంటది. విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన జరిగినది కాదు, ఇది దేవుని వరమే అని వ్రాయబడింది. కాబట్టి దానంగా కానుకగా ఇవ్వబడింది. అంత మాత్రమే, దీని గురించి యెషయా భక్తుడు కూడా 55వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాటలు చెప్తున్నారు. దప్పిగొడ్డ వార్లారా నా యొద్దకు రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇది ప్రభు రక్షణ గురించి పాపుల్ని పిలుస్తున్నటువంటి పిలుపు అన్నమాట. తన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకోమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనల్ని అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నారు అనమాట. పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి, తిరిగి నా యొద్దకు రండి అని చెప్పి పిలుస్తున్నారు. నాలుగవదిగా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రభువు పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నారు. మరి మీకా వ్రాసినటువంటి ప్రవక్తల గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనం, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. కాబట్టి మనల్ని క్షమించడంలో ప్రభు ఆనందిస్తారు. ఆయన ఏనాడో ఇందా చెప్పుకున్నాం కదా, జగత్ పునాది వేయబడక మునిపే ఈ రక్షణ కార్యాన్ని ఆయన హృదయంలో ఉన్నది. అది మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమతో యేసుక్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి మాట అక్కడ చూస్తాం మనం. కాబట్టి ఇది ప్రభు హృదయపూర్వకంగా ఇచ్చేటటువంటిది. అలాగే 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఎవరును నశింపవలెనని ఇచ్చయింపక ప్రభు ఈ రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు ఈ లోకానికి వచ్చిందే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, అది మనకి తెలుసు. ప్రభు ఇస్తున్నటువంటి పాప క్షమాపణ ఎటువంటిదంటే రుచి చూచి నిరూపింపబడినది. 5వ లక్షణం, ప్రభు ఇస్తున్నటువంటి పాప క్షమాపణ రుచి చూచి నిరూపింపబడినది. మరి జక్కయ్య, మగ్దలేనే మరియ, పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా ఆ ప్రభు ప్రేమను, ఆ పాప క్షమాపణను రుచి చూచారు. మరి పౌలు గారు భయంకరమైనటువంటి మాటలు చక్కగా తిమోతి పత్రికలో వ్రాస్తారు. ఆ హానికరుడను, దుర్మార్గుడిని, దుష్టుడిని, అటువంటి ప్రధాన పాపినైనటువంటి నన్ను
ఆయన సేవకు ఆయన ఎంచుకున్నారని చెప్పి. అంటే ఆ క్షమాపణ, ఆ ప్రేమ రుచి చూచినప్పుడు మనం ఇంకా వెనక్కి తిరగం, మన విశ్వాసంలో పడిపోం, మనం ముందుకే నడుస్తాం. అలాగే 6వ లక్షణం, అడిగిన వెంటనే పొందగలిగేది ప్రభు ఇచ్చినటువంటి రక్షణ. ఒక మాటే, ఒక ప్రార్థనే, ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే చాలు. మరి సుంకరి పాపి అయినటువంటి జక్కయ్య విషయంలో మనం చూస్తాం. ప్రభు మరి జక్కయ్య ప్రభుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వెంటనే అక్కడే జక్కయ్య పెద్ద అనౌన్స్మెంట్ చేసేసాడు, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా నేను ఏమైనా తీసుకుంటే 4 వంతులు ఇస్తానని చెప్పి మొత్తం తను సమర్పించుకోవడం చూస్తాం అక్కడ. మరి అక్కడ ఏమంటున్నారు ప్రభు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి చెప్తున్నారు. అంత ఆశ్చర్యం కదా ఇది. అలాగే దావీదు విషయంలో కూడా, దావీదు మరి భయంకరమైన పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ఇది నేను చేసిందే, నా వల్ల జరిగిందే. వెంటనే అక్కడ కూడా మరి నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి పరిపూర్ణమైనటువంటి క్షమాపణ దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. 2వ సమూయేలు 12-13 వచనంలో, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు తెలియజేస్తున్నారు. మరి 7వదిగా, ఇది శాశ్వతమైనది, ప్రభు మనకిచ్చే రక్షణ అన్నిటికంటే మిన్నగా ఇది శాశ్వతమైంది. పాప క్షమాపణ పొందిన వారితో ప్రభు, మీ పాపములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నారు. యెషయా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథంలో 43వ అధ్యాయం 25వ వచనం, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అలాగే మీకా 7:19వ వచనంలో, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. అలాగే యెషయా 38:17లో, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తేవి. ఇవన్నీ చూసినప్పుడు మనం ఏమనకుండా ఉండగలం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాం. ఈ 7 లక్షణాలు మనం చూసాం అనమాట. దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ ఎటువంటిదో, ఎంత అపూర్వమైందో, ఎంత అమూల్యమైందో. మరి యేసు ప్రభు వారి రక్తంతో కొనబడినటువంటి మా బిడ్డలం మనం అందరం కూడా, విశ్వాసులు అందరం కూడా. తర్వాత ఈ పాప క్షమాపణ రక్షణ ఎవరికి అవసరం అని మనం ముందుగా చూస్తే, మన పాప స్థితిని మనం గుర్తించాలి. మనకు రక్షకుడు అవసరం అని గుర్తించాలి. మనకి పాప క్షమాపణ అవసరం ఉన్నదని తెలుసుకోవాలి. పాపం అంటే ఏమిటి, పాపి అంటే ఎవరు? మరి మొదటగా మనం చూస్తే 1 యోహాను 3:4లో, ఆజ్ఞాతిక్రమమే పాపం, జన్మతః వచ్చేదే. ఆదాముని బట్టి మనం అందరం కూడా పాపులమే. అలాగే క్రియల్ని బట్టి కూడా మనం పాపులమే. కర్మ పాపం అంటాం, జన్మ పాపము, కర్మ పాపం, ఈ 2 రకాలైనటువంటి పాపం మనలో ఉంది. కాబట్టి ఆదామును బట్టి మనందరికీ పాపం సంక్రమించింది. మరి దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలని, మనం ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని పాటించాలని యెహోవా దేవుడు 10 ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఈ ఆజ్ఞల్లో ఏ ఒక్కటి మీరినా కూడా ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనందరికీ తెలుసు. సో ఆజ్ఞలు మీటినట్లయితే మనం పాపం చేసినట్లే. అందుకే యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. కాబట్టి మనం అసలు ఎవ్వరం కూడా నేను పాపం లేని వాడిని అని చెప్పడానికి అసలు వీలు లేదన్నమాట ధర్మశాస్త్రం ప్రకారం. అలాగే కర్మ పాపం కూడా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు రోమా పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 3:23లో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నారు. కాబట్టి గుర్తించబడి శిక్షించబడే పాపాలు కొన్ని మాత్రమేనండి. నిజంగా చెప్పుకోవాలంటే పాపాలు అని చెప్పి మనం కొన్నిసార్లు గుర్తిస్తాం, కానీ అనేక రకాలైన పాపాలు ఉన్నాయండి. అసూయ, ద్వేషము, పగ, అతిశయము, స్వనీతి, మోసము, వ్యభిచారము, ఇవన్నీ కూడా పాపాలు. ప్రతి మానవుడు
మనుషుడు అనే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రహస్య పాపాలు ఎన్నోసార్లు చేస్తుంటాం. మరి ఇప్పుడు కూడా మనం ఈ మండలకాల ధ్యానాల్లో ఉన్నాం. కోపం రాకుండా, కోపం కూడా పాపమే అంటున్నారు ప్రభు. మరి ఇవన్నీ కూడా మరి మనకు తెలుసు, మానవ స్వభావమే పాపం. అందరం పాపులమే. పాపంలో చిన్న పెద్ద తేడాలు లేనే లేవు. మరి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీ సహోదరుని పైన కోపపడువాడు విమర్శకి లోనవుతాడని చెప్పి ప్రభు చెప్పినట్లుగా చూస్తున్నాం. అలాగే యాకోబు పత్రిక 1:20లో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం కూడా పాపమే. మనలను మనం వాక్యం వెలుగులో పరీక్షించుకుంటే మనలో పాపము, మరణము తప్ప మరొకటి కనపడవు. మనలోని పాపాలను, లోపాలను గమనించుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సహవాసంలో ఉంటూ పాప క్షమాపణ పొందడానికే, అందుకే ప్రభు మనకి మండలకాల ధ్యానాన్ని మనకి అనుగ్రహించారు. నిజంగా మనం ధన్యులం అండి. మరి నేనైతే చాలా పెద్దదాన్ని, 80 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ప్రభు నాకు ఇంకో మండలకాలం ఇచ్చారంటే మీ అందరితో కలిసి ప్రతిదినం వాక్యం ధ్యానించడానికి, వాక్యం వినడానికి, వాక్యంతో నన్ను నేను సరి చేసుకోవడానికి, అందరి కోసం ప్రార్థించడానికి నాకు ప్రభు సమయం ఇచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. సో ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ హెవెన్ ఈస్ టు సీ క్లియర్లీ దట్ వీ డిజర్వ్ హెల్ప్. మళ్ళీ చెప్తాను, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ హెవెన్ ఈస్ టు సీ క్లియర్లీ దట్ వీ డిజర్వ్ హెల్ప్. మన హృదయ ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ కూడా పాపభూయిష్టమే. హృదయాలు పరిశోధించే దేవునికి మన స్థితి తెలుసు. అందుకే ప్రభు ఆది కాండంలో మరి 6వ అధ్యాయం 5, 6 వచనాల్లో చూస్తే ప్రభు చాలా దిగులు పడుతున్నారు. యెహోవా దేవుడు, నరుల హృదయములోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ప్రభు చూశారు. అవి నోవహు దినాల్లో జలప్రళయం తర్వాత ప్రభు ఏమంటున్నారంటే, ఆది కాండం నోవహు జలప్రళయం తర్వాత 8:21లో నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి అంటే అంత భయంకరం చూడండి. ఈ పాప స్వభావం నుండి, పాపము నుండి మనలను మనం ఎంత మాత్రం కూడా మనం రక్షించుకోలేం. అందుకే ప్రేమయ్యున్న దేవుడు మనం నశించిపోవడం ఇష్టం లేక మన కొరకు తన కుమారుని లోకరక్షకునిగా పంపి ఆయన శిలువ యాగం ద్వారా, శిలువ మరణం ద్వారా మన పాపాలకి ఆయన శరీరంలో శిక్ష విధించి మనకి పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించారు. ఈ రక్షణ ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళిక అండి. రోమా 8:4 ఎవరన్నా చదువుతారా? హలో, చదువుతానండి. రోమా 8:4. నువ్వు చదువుతావు కవిత? చదవండి. రోమా 8:4. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప శరీరాకారముతో పంపి ఆయన పాప శరీరాకారమునందు నాకు శరీరాకారముతో నేను చదవనా? నా బైబిల్ చదవండి. పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అది తర్వాత పాప క్షమాపణ మార్గం ఏంటి? మనం పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. పాప క్షమాపణ మార్గం మరి శిలువ క్షమ ఎంత దూరంలో ఉన్నదంటే కేవలం చిన్న ప్రార్థన అంత దూరంలోనే ఉంది. పాప క్షమాపణకు కావాల్సిన అర్హత ఏంటంటే ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను పరిహరించుటకు శిలువలో మరణించారని విశ్వసిస్తే పాప క్షమాపణ, రక్షణ పొందగలుగుతాం. మనందరం కూడా మన పాప స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ కోసం దేవుణ్ణి వేడుకోవాలి. మరి కేవలం అంటే మనం ప్రతిరోజు ఈ మండల ధ్యానాల్లో, శిలువ ధ్యానాల్లో రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాము. రోజు చక్కని మంచి వాక్యాలు
దేవుని బిడ్డలు మనకి వాక్యాన్ని వినిపిస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నాం. అయితే ప్రతిదినం మనం వ్యక్తిగతంగా ఆ దినాన్ని మనం మళ్ళీ ఒకసారి పరీక్షించుకొని, దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా చేసామా ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా మన పాపాలని ఒప్పుకోవాలండి. రోజు చేసుకోవాలి. ఎందుకంటే పాపం చేయని వాళ్ళం ఎక్కడ ఉండం మనం. దేవునిలో రక్షణ పొందుకున్నా కూడా ఈ రక్షణ కొనసాగాలి. రక్షణలో మనం కొనసాగితేనే దేవుని సన్నిధికి చేరుకుంటాం. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ఇది జీవితకాల ప్రయాణం, దేవునితో ప్రయాణం. దేవుని వాక్య సహాయంతోటి దేవుని ప్రేమలో మనం ఎదగాలి. ఆ పరిపూర్ణలో ఒకటకు సాగిపోవాలని చెప్పి వాక్యంలో ఉంటది. కాబట్టి ఆ పరిపూర్ణలు అవ్వాలి అంటే ప్రతిదినం మనం వింటున్నటువంటి వాక్య సహాయంతో, లేకపోతే మనం చదువుతున్నటువంటి వాక్య సహాయంతో మనలో ఉన్నటువంటి పొరపాట్లు వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని క్షమించమని దేవుణ్ణి అడుక్కొని తప్పకుండా పడుకునే ముందు ఈ ప్రార్థన మనం చేసుకొని పడుకోవడం మనందరికీ కూడా చాలా క్షేమం అని నేను తలుస్తున్నాను, ముఖ్యంగా నాలాంటి పెద్దోళ్ళకి. తర్వాత యోహాను సువార్త దీని గురించే ఒకటో యోహాను పత్రికలో 1:9 చక్కని మాటలు యోహాన్ గారు రాశారు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. అలాగే అపోస్తుల కార్యం 10:43 కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. కాబట్టి ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళి మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆ పాప క్షమాపణ పొందుకోవడం అనేది చాలా చాలా అవసరం. అలాగే ఫిలిప్పి 2:5-6 మనకి ఏమి మా బిడ్డ చక్కని వాక్యం చెప్పారు కదా. ఏ దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు నీ పాపాల కోసం నా పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన మనిషి కుమారునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా ప్రభు తను తగ్గించుకున్నారు. మన కోసం, నా కోసం ప్రభు ఆ దాసునిగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించారనేటటువంటి వాక్యాల్ని మనం మరో చక్కగా ధ్యానించాం. సో శిలువ బలియాగం ద్వారా మనకి పాప విమోచన అనుగ్రహించబడ్డమే కాకుండా జీవ పునరుద్ధానము, నిత్య జీవానికి కూడా అర్హతనిస్తారు ప్రభు. సో మొదటిది పాప క్షమాపణ, తర్వాత జీవ పునరుద్ధానము, ఫైనల్ గా నిత్య జీవానికి ప్రవేశం. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో పలికిన మొదటి మాటతో పాప మానవాళ్ళని క్షమించమని తండ్రిని వేడుకుంటూ చేసిన విజ్ఞాపన ప్రార్థనలో శిలువలో తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన కుమారుని యొక్క విధేయత చూస్తున్నాం. సో యేసు ప్రభు వారు తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా 4వ వచనం ఎవరన్నా చదవగలరా? యోహాను సువార్త అక్కడ ప్రధాన యాజకుని ప్రార్థన చేశారు ప్రభు. ఆ 17వ అధ్యాయం అంతా కూడా ప్రధాన యాజకుని ప్రార్థన. 17వ అధ్యాయం ఆ 4 వచనాలు చదివితే కూడా బాగుంటాయి. దే ఆర్ వెరీ ప్రెషస్. యోహాను సువార్త 17వ అధ్యాయము 1-4 దాకా చదువునానా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న ముఖ్యమైన మాట ఏంటంటే శిలువలో యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచానని చెప్తున్నారు. ముందే చెప్తున్నారు. ఆయన శిలువ మరణానికి ముందు చేసినటువంటి ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు దాని 17వ అధ్యాయం అంతా కూడా. ఆ శిలువలో ప్రభు యొక్క విధేయత చూస్తాం. కాబట్టి శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను
తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. అది నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రభువు చేసినటువంటి ఆ ఆశ్చర్య కార్యం, ఆ రక్షణ కార్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. సో దీంట్లో విధేయత కనపడతాయి, సహనం కనపడతాయి. అలాగే దేవుని బిడ్డలుగా మనం కూడా శ్రమల్లో ఉన్న, సమస్తాన్ని కోల్పోయిన దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. ఆయన మనకి మాదిరి, ఆయనే మన మాదిరి. కాబట్టి ఆయనలాగా విధేయత చూపించాలి. మన జీవితాల్లో అనేక శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు, అనారోగ్యాలు ఏవో ఉంటాయి. కానీ వాటన్నిటిలో మనం కృంగిపోకూడదు, పడిపోకూడదు. దేవునిలో నిలబడే వారంగా, ధైర్యంగా, ఇతరులు మనల్ని చూసి దేవుని తెలుసుకునేలాగా. మన అనేక శోధనలు వస్తాయి. మరి నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేనేం భయపడలేదండి. మరి అది నాలో ఉన్న గొప్పతనం అని మాత్రం నేను ఏమి చెప్పను. కేవలం అది దేవుడిచ్చినటువంటి ధైర్యమే. ప్రతి టెస్ట్, చాలా టెస్టులు చేశారు. వాటన్నిటిలో మరి వెరీ సీరియస్ ఆపరేషన్, అవన్నీ కూడా ఎంత ధైర్యంగా చేయించుకున్నానంటే నాకే వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఆశ్చర్యం వస్తుంది. అంటే శరీర రీతిగా మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలు, ఈ లోక జీవితంలో అనేక శోధనలు వస్తాయి, బంధువుల ద్వారా, ఇంకా కుటుంబాల్లో ఎన్నో ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం శ్రమల్లో ఉన్నప్పటికీ ఆ సమస్తాన్ని కూడా దేవుని వైపు చూస్తూ, ఆయన మన కోసం ఎన్ని శ్రమలు అనుభవించారో జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనం కూడా ఆ కంప్లీట్ విధేయత చూపిస్తాం. దేవుడు చూపించినట్లుగా ఆయన చిత్తానికి తల వంచుతాం అన్నమాట. ఆయన యందలి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మరి ప్రత్యేకంగా మనం శిలువలో చూసేది ఏంటంటే ఆశ్చర్యకరమైంది. అంత భయంకరమైనటువంటి వేదనలో ఉన్నటువంటి ప్రభువు ఆయన్ను హింసించి, అపహసించి శిలువ వేసినటువంటి శత్రువులను క్షమించమని ప్రార్థించడం. దీంట్లో మనకు ఒక గొప్ప పాఠం ఉందండి. ఆయన హింసిస్తున్నటువంటి వారిని, ఆయన్ని అపహసిస్తున్నటువంటి వారిని ప్రభు క్షమించమని అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరెవరు ఉన్నారు ఆ గ్రూప్ లో. చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, వాళ్ళంతా కూడా దిగిరమ్మంటున్నారు. శిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు నమ్ముతాం నువ్వే క్రీస్తు అని చెప్పి అంటున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో అందరి కోసం, అక్కడ ఉన్నటువంటి వారు అందరి కోసం, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తండ్రి వీరిని క్షమించమని. ఆ శత్రువుల్ని క్షమించగలిగేటటువంటి ఆ నేచర్ అనేది చాలా కష్టం అండి. అది కేవలం ప్రభువు చేయగలిగారు. మనం చేయగలిగితే నిజంగా ధన్యులం అన్నమాట. అది మనం నేర్చుకోవాలి. అలాగే ప్రభు ఏం చెప్తున్నారంటే మనల్ని కూడా చేయమని చెప్తున్నారు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది ప్రభు మనకి అప్పగిస్తున్నటువంటి గొప్ప బాధ్యత. ఇది మానవులంగా, బలహీనంగా మనకి చాలా కష్టమైంది అవ్వచ్చు కొన్నిసార్లు. అయినప్పటికీ దేవుని బిడ్డలముగా మరి యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ రక్షణ యాగాన్ని నిత్యం మనసులో జ్ఞాపకం ఉంచుకొని, మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన శిలువలో మరణించారని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా మనం కూడా మన శత్రువుల్ని క్షమించగలుగుతాం. అటువంటి మనసు ప్రభు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన పరిచర్యలో ప్రజలకు ఏం బోధించారో వాటిని పాటించి మనకి మాదిరి చూపించారు. ప్రభువే మనకి మాదిరి. ఆయన ఈజ్ అవర్ సుప్రీం మోడల్. క్రైస్ట్ ఈజ్ అవర్ సుప్రీం మోడల్. ఆయన చేసిన ప్రతి పనిలో మనకు ఒక పాఠం కనపడుతుందండి. కాబట్టి మనం కూడా ఆయన చేసినట్లుగానే మనం కూడా దేవుని బిడ్డలముగా, క్రీస్తు ఆయన మనల్ని సహోదరులు అంటున్నారు. ముందేమన్నారు? నా శిష్యులు అన్నారు. శిష్యులు అన్న తర్వాత మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నా స్నేహితులు అన్నారు. అక్కడి నుంచి మరి మనం పేతురు గారు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే సహోదరులను ఉంది. చివరికి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు తోడి సహవారసులం అంటున్నారు. మనం కూడా దేవుని వారసులం అని చెప్పి. సో మన స్థితి, మనం కూడా ఆయనతో సమానంగా ఉండాలంటే ఆయనతో శ్రమ పడిన ఎడల మీరు ఆయన తోడి వారసులు అనే మాట ఉంది అక్కడ. కాబట్టి ఊరికినే వారసులం అయిపోవండి, ఊరికినే అవ్వం. మనం కూడా శ్రమల మార్గంలోనే మనం పరలోకాన్ని చేరుతాం. మనం చాలా వస్తాయి మనకి మనుషులుగా. మనం నిజంగా మాట్లాడితే మనం చాలా తక్కువేమో. ఒకవేళ శోధనలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. అయినప్పటికీ ఆ శ్రమల మార్గంలోనే
మరి ఆ, పౌలు గారు 8వ అధ్యాయంలోని రోమీలకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో చక్కని మాటలు చెప్తారు. శ్రమ అయినను, శోధన అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, మరేదైనాను యేసునందలి ప్రేమ నుండి నన్ను ఎడబాపం అనేటటువంటి చక్కని మాట చెప్తారు. సో ఆ విధంగా అటువంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళంగా మనం కూడా శత్రువుల్ని ప్రేమించడం, పరిస్థితులన్నిటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. అలాగే సహోదరుల తప్పుల్ని క్షమించడం. పేతురు గారికి ప్రభువుని అడిగాడు, డౌట్ వచ్చింది ఆయనకి. ఆయన అడిగాడు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని. అయితే ప్రభు 70 times 7 అన్నారు. అంటే లెక్కించలేనంత అని చెప్పుకోవచ్చు, ఇన్యూమరబుల్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సహోదరుల తప్పుల్ని ఎన్నిసార్లు క్షమించాలని పేతురు అడిగినప్పుడు 70 ఏళ్ల మారులు మట్టుకు అని చెప్పినట్లు ప్రభు చూస్తున్నాం. సో ఈ లోకంలో శత్రువుల్ని ప్రేమించడం, క్షమించడం అనేది చాలా అసాధ్యమైంది, కానీ తప్పకుండా చేయాలని చెప్తున్నారు ప్రభు. అలాగే 8లో దీంట్లో ఒక చక్కటి కండిషన్ పెట్టారండి ప్రభు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం చూసినట్లయితే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. సో మన సహోదరులని హృదయపూర్వకంగా క్షమించకపోతే మనల్ని కూడా ప్రభు క్షమించరంటున్నారు. కాబట్టి మనం మన శత్రువుల్ని క్షమించి వారి కోసం ప్రార్థించినప్పుడు ఎంత పాపికైనా ఆయన పాప క్షమాపణ అనుగ్రహిస్తారు. కాబట్టి దిస్ ఈజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ఫర్గివ్నెస్. తర్వాత ఆనాడు యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనకు మనం శిలువ దగ్గరే రిజల్ట్స్ చూసామండి. యేసు ప్రభు వారు మరి 70 కాదు 33 ADలో చేసినటువంటి ప్రార్థనకి శిలువ దగ్గరే కొందరు పాప క్షమాపణ, రక్షణ పొందినట్లు చూస్తున్నాం. ఎంతమంది పొందారో చెప్పగలరా ఎవరన్నా? మొదట రక్షించబడినటువంటి వాళ్ళు ఎవరండి? దొంగ ఆంటీ. గుడ్. బందిపోటు దొంగ, తర్వాత శతాధిపతి, అతనితో కూడా యేసుకి కావలి ఉన్నటువంటి అతని సైనికులు, వీళ్ళంతా కూడా రక్షించబడడం మనం చూస్తున్నాం. తర్వాత లూకా సువార్త 23:48లో చూడడానికి వచ్చినటువంటి ప్రజల్లో కూడా చూస్తున్నాం, దాంట్లో ఉంది, ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నారు. చూడడానికి వచ్చినటువంటి ప్రజల్లో కొందరు ఈయన దేవుని కుమారుడే అని చెప్పి ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. యెరూషలేమునకు పశ్చాత్తాపడడానికి ప్రభు 40 సంవత్సరాల కాలం ఇచ్చారండి. యేసు ప్రభు వారు మరణించింది, శిలువ మరణం పొందింది, తర్వాత పునరుద్ధానుడిగా లేచారు ప్రభు. అయితే శిలువ మరణం 30 AD అంటారు. 40 years టైం ఇచ్చారు జెరూసలేంకి, అంటే ప్రజలకి. మరి 70 ADలో మనకి తెలుసు, రోమన్స్ మొత్తం జెరూసలేం అంతా కూడా నాశనం చేసేసి వారు ఆక్రమించున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి శిష్యుల పరిచర్యలో మొదలైనటువంటి ఆది సంఘం ఈ 40 సంవత్సరాల్లో ఏం జరిగిందని చూసినట్లయితే, ప్రభు శిష్యులు వారి పరిచర్య మొదలు పెట్టారు, ఆది సంఘం ఏర్పడింది, స్వార్థ ప్రకటన గొప్ప సాధనంగా వారు వాడుకున్నారు. ఆనాడు యేసయ్య చేసినటువంటి ప్రార్థన అనేక మంది చేయడం ప్రారంభించారు. మొట్టమొదటిగా ఎవరు చేశారో చెప్పగలరు ఎవరన్నా? మొట్టమొదటిగా ప్రభు చేసిన ప్రార్థన, వీరిని క్షమించమని చేసినటువంటి ప్రార్థన మనకు తెలుసు, స్టెఫెను. మొట్టమొదటిగా స్టెఫెను తనని చంపుతున్న వారిని క్షమించమంటూ దేవుడిని ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. స్టెఫెను మొదటి హతసాక్షి. ప్రభు శిష్యులందరూ కూడా స్వార్థ సేవలో హతసాక్షులుగా మరణించినట్లు చరిత్రలో మనం చూస్తాం. మరి ప్రభు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో చూడండి. రక్షణ పొందడానికి, పశ్చాత్తాపం, పాప క్షమాపణ, రక్షణ, ఇవన్నీ పొందడానికి ప్రభు మనకి అనేక అవకాశాలు ఇస్తున్నారు. మరి అవకాశాలని మనం వినియోగించుకుంటున్నామా చూద్దాం. మరి ప్రభు మనకి 2 కొరింథీ 7:10లో ఒకసారి వాక్యం చదువు, ఎవరైనా చదువుతారు?
అంటే చదువుతానండి. 2 కొరింథీ నాన్న 7:10. చిన్న వాక్యం. 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. చాలు తల్లి, చాలు నాన్న. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిచేయను. మొదట మన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడాలి, తర్వాత మారు మనస్సు, తర్వాత పాప క్షమాపణ, తర్వాత రక్షణ. ఈ 4 స్టెప్స్ అండి, గుర్తుంచుకుందాం మనం. పశ్చాత్తాపం, ఏ పొరపాటు చేసినా దాని గురించి మనం పశ్చాత్తాపడడం, పాపాన్ని విడిచిపెట్టడం, పాప క్షమాపణ అడుక్కోవడం, రక్షణ. ఈ రక్షణలో కొనసాగాలి మనం చివరి వరకు. మరి ఈ పాప క్షమాపణ రక్షణ పొందిన వారికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి, అవి చూసి ముగించుకుందాం. నేను మేబీ ఐఎమ్ షూటింగ్ ఓవర్ మై టైమ్, ఐ డోంట్ నో. క్రీస్తులో నూతన సృష్టిగా యేసు క్రీస్తు గుణగణాలని సంతరించుకున్నటువంటి వారు, మరి వారికి యేసు ప్రభు వారి జీవితం, శిలువ మరణం, ఇవే వారికి మాదిరి కావాలి మనకు కూడా. మరి వీళ్ళు ఎలా ఉంటారంటే, మొదటగా పాపాన్ని ద్వేషించేవారుగా ఉంటారు, దేవుని చిత్తానికి విధేయులుగా జీవిస్తారు, పాప స్వభావాన్ని, పాపాన్ని విడిచి నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇది రోమా 12:2లో చూస్తాం మనం. ఇది మీ వలన జరిగినది కాదు, ఇది దేవుని కార్యమే. నూతన పరచబడ్డం అనేది వాక్యం చదవగలరు ఎవరన్నా? 12:2 రోమా. రూపాంతర అనుభవం. అంటే 12 ఏది? గివ్ మీ ద రెఫరెన్స్. రోమన్స్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. థ్యాంక్ యూ. కాబట్టి ఈ లోక మర్యాద అంటే పాపమేనండి. ఈ పాపాన్ని ద్వేషించేవారుగా ఉండాలి మనం. దేవుని చిత్తానికి విధేయులుగా జీవించాలి, పాత స్వభావాన్ని, పాపాన్ని విడిచి నూతన జీవితాన్ని, ఆ రూపాంతర అనుభవంలోకి రావాలి. మరి ఆ రోమా 12వ అధ్యాయంలో చూసినట్లయితే తర్వాత వచనాలన్నీ కూడా ఆ దేవుని బిడ్డలు, ఆ నూతన స్వభావాన్ని ధరించినటువంటి బిడ్డలు, ఆ రూపాంతరం చెందినటువంటి బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాలన్నింటినీ కూడా పౌలు భక్తుడు గారు చాలా స్పష్టంగా వ్రాసినట్లుగా చూస్తాం. సో మొదటిది పాపాన్ని ద్వేషిస్తారు, రెండవది రక్షణ పొందినటువంటి వారి లక్షణాలు, రెండవది దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమలను సహిస్తారు, ప్రభువే వారి విమోచకుడు, ఆయన వారి కాపరుడు, వారి వైద్యుడు, రాజు, రక్షకుడు. వారు ఈ నిరీక్షణ యందు వారి సర్వస్వాన్ని అర్పించి దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డలుగా వారు జీవిస్తారు. రెండవది దేవుని ప్రేమించడం. మూడవది పరిశుద్ధులుగా దీన మనస్సు కలిగిన వారుగా జీవిస్తారు, రక్షించబడినటువంటి వారి లక్షణాలు. సో వారి జీవితాల ద్వారా దేవుణ్ణి మహింపరచడమే వారి ధ్యేయం అన్నమాట. అటువంటి వారు పరిశుద్ధమును, ఇది మనం రోమా 12:1లో చూస్తాం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దేవునికి తమ శరీరములను సమర్పించుకోవాలి. కాబట్టి దేవునికి సమర్పించుకోవడం కంప్లీట్ గా అనమాట, టోటల్ గా మనల్ని మనం దేవుని, అలాగే క్రీస్తుని పోలి దీన మనస్సు కలిగి, ఆ సాత్వికమైనటువంటి మనస్సు, దీన మనస్సు కలిగినటువంటి వారంగా జీవించాలి. నాలుగవదిగా దేవునితో శ్రమానుభవంలో పాలివారగుట. ఈ శ్రమానుభవంలో ఎలా పాలివారం అవుతాం మనం? దేవుని సేవకై శ్రమ పడ్డం. ఈ దేవుని సేవకై శ్రమ పడ్డం అంటే బయటకు వెళ్ళి, మరి ఈ రోజున మిషనరీస్ చాలా మంది చాలా శ్రమలు అనుభవిస్తున్నారని మనం ప్రతిదినం వాక్యంలో, పత్రికల్లో చదువుతానే ఉన్నాం. అనేక మంది స్వార్థ సేవకుల్ని జైల్లో వేస్తున్నారు, నాన్ అవైలబుల్ వారెంట్స్ తోటి వాళ్ళు జైల్లో ఉన్నారని తెలుసుకుంటున్నాం మనం. మరి మనమైతే బయటకు వెళ్ళి దేవుని వాక్యం కోసం నిలబడగలిగేటటువంటి స్థితిలో చాలా మంది లేకపోవచ్చు. అయితే మనం ఏం చేయగలం? వారి కోసం ప్రార్థన చేయాలి.
దేవుని సేవ చేస్తున్నటువంటి వారి కోసం, దేవుని సేవలో శ్రమ పడుతున్నటువంటి వారి కోసం, మనం వారి పక్షంగా మనం ప్రార్థనలో నిలబడాలి. తర్వాత 5వ లక్షణం క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమాగుణం కలిగి ఉంటున్నామా? శత్రువుల్ని క్షమించగలుగుతున్నామా? వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇవి ఎవరికి వాళ్ళమే మనం మన ప్రతిదినం జీవితంలో మనం ఏ విధంగా మన శత్రువుల ఎళ్ళ, లేకపోతే మనల్ని ఒకవేళ ఒక మాట అన్నా కూడా కొన్నిసార్లు చాలా రోషం వస్తుంది, మనకి చాలా రోషాలు ఉంటాయి. సో అటువంటివన్నీ విడిచిపెట్టి క్షమించగలగడం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎందుకు ఇలా చేశారో అర్థం చేసుకోగలగడం, ఇవన్నీ కూడా మరి పాప క్షమాపణ, రక్షణ పొందినటువంటి బిడ్డల యొక్క లక్షణాలు. తర్వాత 6వదిగా ఈ లోక బాధ్యతల్ని నమ్మకంగా నెరవేర్చేవాళ్ళు. మరి దీన్ని ప్రభువు శిలువలో ఉండగానే తల్లి బాధ్యతను యోహాను భక్తుడికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ప్రభు తన బాధ్యతని, అంటే ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యత, ఒక కుమార్నిగా, జ్యేష్ఠ కుమార్నిగా ఆ శిలువలో మరణంలో ఉన్నప్పటికీ ప్రభు తన తల్లిని యోహానికి అప్పగించడం చూస్తున్నాం. అలాగే మనం కూడా మనకి ప్రభువు ఈ లోకంలో ఇచ్చినటువంటి బాధ్యతలన్నిటిలో నమ్మకమైనటువంటి వారంగా ప్రేమతో మన బాధ్యతల్ని నిర్వహించాలి. ఈ లక్షణాలన్నీ పరిశీలించినప్పుడు మనం రక్షణ పొందామో లేదో మనకి స్పష్టం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పమంటారు అవి: పాపాన్ని ద్వేషించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి, పరిశుద్ధులముగా దీన మనసు కలిగిన వారంగా ఉండాలి, దేవునితో శ్రమానుభవంలో పాలివారం కావాలి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి, ఈ లోక బాధ్యతల్ని నమ్మకంగా నెరవేర్చాలి. ఇవన్నీ కూడా రక్షించబడినటువంటి విశ్వాసుల యొక్క లక్షణాలండి. మరి ఫైనల్ గా మనం ఏం చూడాలంటే 2 కొరింథీ 12:2లో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పి ప్రభు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. అక్కడ ఏంటంటే ఎవరైనా ఇంకా వెనకబడి మనలో ఉన్నట్లయితే, మనలో ఎవరు ఉన్నారని నేను అనుకోవటం లేదు, బట్ స్టిల్ దేవుని వాక్య పరంగా చెప్తున్నాను, మనకు రేపు ఉన్నదో లేదో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ఇప్పుడే ఆ రక్షణ దినం అనేది గుర్తుంచుకొని మనం దేవుని దగ్గరగా, దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో, దేవుని సేవలో, దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి. మరి రక్షించబడినటువంటి వాళ్ళం రక్షణలో చివరి వరకు కొనసాగాలండి. అది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. పడిపోకూడదు ఎక్కడ కూడా, దేనికి ఏ పాపానికి మన జీవితాల్లో తావు ఇవ్వకూడదు. ఎందుకంటే మన రక్షణ సామాన్యమైంది కాదు, అపూర్వమైంది. కాబట్టి ప్రభు పాపరహితుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి రక్తంతో కడగబడ్డాం కాబట్టి మన రక్షణ అనేది ఎంత విలువైందో గుర్తుంచుకొని మన జీవితాల్ని చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రార్థనలో బలపడుతూ, దేవుడి సహాయంతో మనం ముందుకు మరి ఒకసారి వెలిగింపబడి రక్షణ అనుభవం పొంది కూడా విశ్వాసంలో నుండి జారిపోయిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రభు మళ్ళీ ఒక చక్కని అవకాశం, ఈ సమయం అనుగ్రహిస్తున్నారు అనమాట. ఈ మండల కాలాన్ని, ఈ వాక్య ధ్యానాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనం అంతా కూడా ఇంకా మనలో ఏమైనా చీకటి ఉన్నదేమో, ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా తీసివేసుకొని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి రక్షణలో కొనసాగి ఒక దినాన ఆయన సన్నిధిలో నిలబడే వారంగా, మన జీవితాలని గురించి లెక్క అప్పజెప్పడానికి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని సన్నిధిలో నిలవబడ్డానికి దేవాది దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నిండుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని మనందరి పక్షంగా దేవుడు దీవించాలని వేడుకుంటూ ప్రభు వారికి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలండి. ఆమేన్. ఆమేన్. ఆంటీ ప్రేయర్ చేయరా? నేను చేయనమ్మా. లేదా సులోచన ఆంటీ ప్రేయర్ చేస్తారా? చేస్తాను నాన్న. సులోచన ఆంటీ ప్రేయర్ చేయండి ఆంటీ. మహాపరిశుద్ధుడైన దేవా,
తండ్రి యేసయ్య. ఈ సాయం సమయంలో తండ్రి అక్కయ్య ద్వారా, సద్గుణ కుమారి గారి ద్వారా వివరించబడ్డ ప్రతి వాక్యం కూడా తండ్రి అద్భుతం, ఆశ్చర్యం ప్రభా. నిజమే నాయన, మమ్మల్ని మేము సరి చేసుకొని మీ మార్గంలో, మీ విశ్వాస్యతలో కొనసాగడానికి మీ కృపని మా అందరికి, ఇక్కడ చేరి ఉన్న మా అందరికి అనుగ్రహించి నడిపించండి ప్రభా. చక్కని వాక్యాన్ని చెప్పారు ప్రభా. నిజమే తండ్రి, మీ కృపను బట్టి తండ్రి, మీ కనికరాన్ని బట్టి మీరు నిజంగా మమ్మల్ని ఎంతగా ప్రేమించారో, ఏ విధంగా మాకు మీ జీవితం ద్వారా మీరు చేసిన సువార్త, ఆ 3.5 సంవత్సరాలు మీరు ప్రకటించిన ఆ సువార్త ద్వారా, ఆ వాక్యాల ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కృపలో భద్రపరిచి నడిపించారు తండ్రి. నిజంగానే తండ్రి నాయన, మమ్మల్ని మేము పరీక్షించుకొని మాలో ఉన్న ప్రతి చెడును విడిచిపెట్టి నీ విశ్వాస్యతలో ముందు కొనసాగడానికి, మీ వాక్యాన్ని శిరసావహించడానికి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి చక్కని సమయాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచండి ప్రభా. అదే విధంగా తండ్రి ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి. చక్కని వాక్యాన్ని విన్నాం తండ్రి, దాన్ని హృదయం నిండా జ్ఞాపకం ఉంచుకొని దాన్ని అనుసరించడానికి, దాన్ని పాటించడానికి తండ్రి మీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ వాక్యంతో నాయన బలపరిచి నడిపించమని, మాకున్న ప్రతి బలహీనతని విడిచిపెట్టుకొని తండ్రి నిన్ను చూస్తూ నాయన నీ వైపు చూస్తూ అడుగులు వేయడానికి సహాయం చేయమని, చివరి వరకు కూడా తండ్రి నీ విశ్వాస్యతలో కొనసాగడానికి సహాయం చేసి నడిపించి మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామమున పేరిట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక, నీ చిత్తం నీ పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద భూమి మీద నెరవేరును. నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు ఆహారం మాకు నేడు మాకు దయచేయము. దయచేయము. మా ఎడల పాపం చేసిన వారిని ప్రార్థనలు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తప్పించుము. తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆంటీ సర్లాంటి దీవెన ఇస్తారా? సర్లాంటి సర్లాంటి వాయిస్ రావట్లేదు. హలో అమ్మా, అమ్మా, బ్లెస్సింగ్ ఇస్తారా అమ్మా అని అడుగు. ఇస్తున్నారమ్మా, మీకు వినపడలా? అవును. ఓకే. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మన అందరి మీద కుమ్మరింపబడును గాక. ఆమేన్. సద్గుణ. అమ్మా, మరి డాక్టర్ మంజుల గారికి నెక్ ఆపరేషన్ అంట, హైదరాబాద్ లోనే ఉంటారు. కొంచెం అందరికి ప్రార్థన చేయమన్నారు, కొంచెం సీరియస్ అన్నారంట. చేస్తున్నామ్మా, ప్రేయర్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేశారా ఆంటీ? అదే అమ్మా, నేను వెనక అందుకని అలాగే. సరే అమ్మా, అందరికీ ఆంటీ క్లోజ్ చేస్తాం ఆంటీ. అట్లాగే నాన్న. థ్యాంక్ యూ ఆంటీ ఫర్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ఇట్స్ టోటలీ డిఫరెంట్, ఏమంటారు, మామూలుగా రొటీన్గా మనం చర్చిలో వినేదానికంటే డిఫరెంట్ మీనింగ్తో మీరు చాలా చక్కగా చెప్పారు. పాపం దేవుడు ఏ విధంగా తన పక్కనున్న దొంగను ఏ విధంగా మార్చాడో అది మన జీవితంలో అప్లికబిలిటీని కూడా మీరు చాలా చక్కగా వర్ణించారు. So we are very grateful to God that He has blessed you with this word of God, and may He continue to bless you, and we to be blessed by you to hear to this word of God. మనందరం we are all very blessed. అవునండి.
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను ఆంటీ. అట్లాగే నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నమస్తే. థ్యాంక్ యూ